అది చెప్పాను కదా మా ఫ్రెండ్స్ చెన్నై నుంచి వస్తున్నారని వచ్చేసారు కదా అద్దుగో ప్రతి నిమిషం నా చెయ్యిలా పట్టుకొని తన రూమ్లోనే ఉంచుకొని నువ్వు కంగారు పడుకు నేనున్నాను ఎన్నా దా ఇప్పుడు చూస్తే ఏమంటారు ఈలోపు మా ఆయన వచ్చేలోపు తిప్పేస్తాను వేడి వేడి అన్నంలో అలా ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం స్నేహమేనా జీవితం స్నేహమేనా శాశ్వతం మా ఆయన నూనె సరిపోద్దని నేను విన్నగా ఆడాళ్ళు అస్సలు మాట వినరు అది మొగుడు చెప్తే అసలు వినరు ఆడాళ్ళు మీకు జోహార్లు ఎంత టేస్టీగా ఉందో మురుగా మురుగా ఆహా నమస్తే వెల్కమ్ టు మీ హత్త జాకీ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఆవకాయ పచ్చడి చూసారు కదా జాకీ గారు ఆవకాయ పచ్చడి పట్టింది ఆయన పేరు పెట్టాం కానీ మేము అందరం కూడా కష్టపడ్డాం కదా రోజు బాగా చాలా కష్టపడ్డాం మీరే వెల్లుల్లిపాయలు అంటే చెప్పాను మన షూటింగ్ కూడా అంత ముందు రోజు అన్ని చేసుకోవాలి ఆ రోజే వెల్లుల్లిపాయలు ఒలుచుకొని మొక్కలు అన్ని ఆ రోజే చేసి అయినా కూడా అలసిపోకుండా అంటే జాలీగా చేసుకున్నాము చాలా ఒక మంచి మామిడికాయ పచ్చడి ఆడుతూ పాడుతుంది సరదాగా 3 గంటలు హ్యాపీగా అంతే అది చెప్పాను కదా మా ఫ్రెండ్స్ చెన్నై నుంచి వస్తున్నారని వచ్చేసారు కదా అద్దుగో హాయ్ ఐఎమ్ లలిత చెన్నై నుంచి వచ్చాను సో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆవకాయ పచ్చడి పెట్టాం కాబట్టి దాన్ని తిప్పడానికి కూడా ఆవిడ చేత తిప్పిస్తా ఇప్పుడు నేను అది చేస్తాను కానీ ఒక డాక్టర్ దగ్గర ఒక డౌట్ ఉంది అది సో చెప్తా ఈవిడ డాక్టర్ అన్నమాట ఉమా సో డాక్టర్ ఉమా ఈవిడ కోసం ఈవిడ డౌట్ ఇందాక నుంచి ఆవిడకి డౌట్ వస్తుంది సో చెప్పరా డాక్టర్ గారు ఆవకాయలు తింటే మంచిది కాదు అంటున్నారు నిజమా? యాక్చువల్లీ చెప్పాలంటే మంచిది కాదు. ఓకే, మనము పికిల్స్ అవన్నీ తినడం మనకి అలవాటు అండ్ ఇష్టం కదా. సో డాక్టర్ పాల్ అని ఉంటారు, మీరు చూసారా లేదో, హీ సేస్ కొంచెం పికిల్స్ కూడా మంచిదే అంటారు అనమాట. ఫర్మెంటేషన్ అదంతా మన గట్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అంటారు. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్ అండ్ సాల్ట్ అదంతా ఎక్కువ ఉంటుంది కదా. సో చూసుకొని మన హెల్త్ బీపీ అవన్నీ చూసుకొని అందుకే భోజనం అలాగా తినకుండా కొంచెమా తినమంటున్నారు. కొంచెం మంచిది కదా, కొంచెమే తినమంటే మరి పచ్చడి ఇంత అన్నం ఇంత ఎట్లా సరిపోతుంది? అదే కొంచెం కొంచెం అన్ని రుచి చేయాలి కదా. ఇప్పుడు లలిత గారు, ఇప్పుడు హరిత గారు మనకి ఎంత అన్నంలో ఎంత ఆవకాయ పచ్చడి వేసుకోవాలో చూపిస్తారు. హరిత గారు చూపిస్తారు ఇప్పుడు ఎంత ఆవకాయలు. సో చూసారా తమిళ్ తెలుగు అంటే ఎంత చక్కగా మాట్లాడుతుంది. క్షమించండి ప్లీజ్. ఏం లేదు, చక్కగా మాట్లాడుతుంది, చక్క స్వీట్. తన గురించి నేను చెప్పాలి ఆవకాయ పచ్చడి కంటే ముందు వెరీ కేరింగ్. అంటే మేమిద్దరం కలిసి యాక్ట్ చేసాం, డాన్స్ క్లాస్ ఫ్రెండ్ కాకుండా మేమిద్దరం కలిసి యాక్ట్ చేసేవాళ్ళము. నేను చెప్పినట్టు బట్ చూసేవాళ్ళకి అవునా అనిపించవచ్చు, కానీ నాకు చాలా భయం, బెరుకుగా ఉండేదాన్ని. బెరుకు అనమాట, ఏది చూసినా ఒకలాంటి దడ లోపలే ఒక పెద్ద సునామీలు వెళ్తూ ఉండేవి. అప్పుడు ప్రతి నిమిషం నా చెయ్యిలా పట్టుకొని తన రూమ్లోనే ఉంచుకొని నువ్వు కంగారు పడుకు నేనున్నాను ఎన్నా దా వా సాపిడే తినో కూర్చో. ఆ ఏజ్లో నాకు అస్సలే భయం. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడదండి, ఇదంతా ఒకలాగా అవుతుంది. సో అలా ఉండేదాన్ని అనమాట. అలా ఉండి ప్యాంపర్ చేసి ఏం పర్లేదు తినో సాపిడే డైట్లో అప్రం పట్ల సాపిడప్పుడు మనమేం డైటింగ్ అలా కేరింగ్గా సెట్లో కూడా ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేదు కాదు.
మధురై వీరనంగస్వామి అని మేము చేసాము, సత్యరాజ్ గారి హీరో. సో ఒక్క నిమిషం కూడా నన్ను వదిలేదు కాదు. అంటే నా భయం నేను చెప్పలేదు, నాకు భయమో అని నేనేం చెప్పలేదు. ఫ్రెండ్స్ అంటే కేరింగ్ తెలిసిపోద్ది కదా. సో లోన్లీగా ఫీల్ అవుతుందనో ఏమో, వెంటనే అసలు ఇలా ఇంతే, ఇంకా రూమ్లోనే కూర్చోబెట్టుకొని నాతోనే ఉండి మార్నింగ్ వెళ్ళిన దగ్గర నుంచి ప్యాకప్ వరకు ఉండేది. లలిత గారు ఇప్పుడు మీరు చెప్పాలి, అంత చేంజ్ చేశారు కదా, ఇప్పుడు ఈ చేంజ్ చూసి మీరేం ఫీల్ అవుతున్నారు? ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ శాంతి, వీణ ఓన్లీ శాంతి. ఎంత భయం, ఎంత ఇది ఉంటున్నా వర్క్ను వచ్చేస్తే ఆ అమ్మాయి అలాగా పర్ఫెక్ట్ ఎవరు లేదు. ఒక చిన్నది తీసుకుంటా కూడా చాలా పర్ఫెక్ట్గా చేయాలా అనుకుంటే నేను బాస్ నేను చేసేస్తే అట్లా అంటాను, కానీ శాంతి అలా కాదు, దాన్ని ప్రత్యేకంగా తీసుకుంటుంది, ఇలా చేయాలి అలా చేయాలి అని. I'm very proud of her, seeing her growth. Nice. And she became top in Tamil, not only in Tamil, Telugu also. So we came to her mother's birthday. ఈ రోజు అది విష్ చేయడానికి వచ్చాము. సో దాంట్లో తినడం కూడా తెలియదు శాంతికి. ఇప్పుడు ఏమో ఆవకాయ అంటుంది, పచ్చడి అంటుంది, ఏం చేస్తుంది చూస్తామని కూర్చున్నారు. చాలా స్వీట్. డాన్స్ క్లాస్ లో కూడా మేమిద్దరమే ఫ్రంట్ రోలో ఉండేవాళ్ళం తెలుసు. కరెక్ట్ గా 7:30 డాన్స్ క్లాస్, 10:30 అయినా ఒక్క నిమిషం కూడా ఆ ప్లేస్ వదిలి అలా వెళ్ళేవాళ్ళం కాదు. ఇలాగనమాట చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీస్తో పాటు యావకాయ అనేది చెప్పాను కదా, మనకి తెలుగు వాళ్ళందరికీ ఒక ఎమోషన్ అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరి కోసం ఈసారి మేము గట్టిగా ఆవకాయ పెట్టాము. ఇది ఓపెన్ చేస్తుంది. సో ఓపెన్ చేసి ఈరోజు పెట్టాలి, కలిపి చక్కగా జాడీలకి ఎత్తాలి. జాడీలు కూడా షాపింగ్ చేసి వచ్చాను. అది ఇప్పుడు ఓపెనింగ్. అంతే. ఆహా, సూపర్. మా ఆయన చెప్తూనే ఉన్నారు తెలుసా. నేను అన్నాను, జాకీ గారు చెప్పారు నూనె తెప్పించు సరిపోద్దు అంటున్నాను. మా ఆయన చూడమ్మా అంతా పైకి తేలుంటుందమ్మా. అదే చెప్పారమ్మా ఆ రోజు కలిపేటప్పుడే చెప్పారు, చాలా పైకి ఇప్పుడు సొన్నారు అది ఎన్న నరిగే వరుణ్ ఎదుగు ఎండ ఇప్పుడు కూడా సొన్నపారు డ్రైవర్ కి ఎడుతుటి వరు సొల్లే. సో చెప్పారు నువ్వు తీసుకురావని అయినా తెప్పిస్తున్నాను చూడండి. నేను ఇప్పుడు చూస్తే ఏమంటారు, ఈ లోపు మా ఆయన వచ్చే లోపు తిప్పేస్తాను. ఉండాలి, సరిపోతుంది. ఇంకా పోద్దాం అంటున్నా, సరిపోదు. ఆ రోజు మనం పోసిందా ముక్కలకే సరిపోయి ఉండదు. అదే కదా. రెడీ స్టార్ట్. ఆహా, కమ్. అదిగో దిష్టి తీస్తున్నారు మా ఫ్రెండ్ పా. ఇదిగో తమిళ స్టైల్లో ఒక దిష్టి తీసింది ఆవిడ. అన్నం కలుపుకొని అందులో నెయ్యి వేసుకుని వేడివేడి అన్నం. అది హరిత గారు వేడివేడి అన్నం ఉందా? ముందు అన్నం వండి పెట్టుకున్నాం. ఫస్ట్ అన్నం వండేసుకుని తర్వాత చక్కగా నల్లెన్నెయ్కి என்ன சொல்லுவாங்கப்பா தெலுங்கு? నువ్వుల నూనె. అంతే, నువ్వుల నూనె. వైట్ రైస్ లో అది కొంచెం వేసుకొని, లేకపోతే కొంచెం వేసుకొని. నెయ్యి కావాలి కంపల్సరీ.
రేఖ జాకీ గారు ఎక్కడ? ఒకసారి మళ్ళీ కింద నుంచి కొంచెం పైది కలిపేసి నూనె ఉంటే మరి అది కలుపుతుంది. అన్నంలో కలుపుకొని తినండి అని పిలుస్తుంది. ఆహా రండి 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 ఊరగాయ తినండి. ఊరగాయ తినాలా? ఆ స్మెల్ కూడా భలే వస్తుంది కదా. అవును. ఘాటు ఆవకాయ ఆవకాయ అనగానే ఈ మధ్య మనకు బాగా అనిపించేది కోవే సరళ గారి డైలాగ్. అక్కడ డైలాగ్ నెరకం వేడి వేడి అన్నంలో అలా ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకొని తింటే ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి అలాగా అలాగా కలిపి తింటాము. అబ్బా అనాలి ఇంకా. ఆ ఘాటు, ఆవకాయ ఘాటు, ఆవపిండి ఘాటు, మిర్చి ఘాటు బాగా భలే వస్తుంది అసలు. బాగుంది కలుపుతున్న కొద్ది వెల్లుల్లి. నాకు చాలా మంది సజెషన్స్ కూడా చాలా ఐడియాలు ఇచ్చారు యాక్చువల్గా. తర్వాత మా చెల్లి కూడా చెప్పింది అదే మాట, వెల్లుల్లిపాయలు కొంచెం దంచి కలపాలి బాగుంటుంది అని. మనం ఆ రోజు అది మిస్ చేసాము. ఇప్పుడు కలపచ్చు అలా దంచి, బాగోదు కదా, చాలా ఊరిపోయింది, వాసన వస్తుందంట. సో నెక్స్ట్ టైం చాలా మంది ఆవకాయకి చాలా బాగా చెప్పారు, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. అది గార్లిక్ ఆవకాయ, అదే వెల్లుల్లి ఆవకాయ అంటారు దాన్ని. ఇప్పుడు ఏం చేస్తాము, ఈ గ్రేవీ నుంచి కొంచెం తీసుకొని గార్లిక్ లో కట్ చేసి వేస్తే కూడా అది కూడా గార్లిక్ అప్పుడు కావాలంటే అప్పుడు ఊరదు కదా, మరి ఊరాలి. కొద్దిగా ఐడియా కదా లలిత కదా, చాలా బ్రిలియంట్ మీరు. మా ఆయన వచ్చి తెచ్చేసా కలిపేసా ఇంకో పచ్చడి కలుపుకుందాం. ఎలా ఉంటది చూసారా? నా చేతులు నొప్పి వస్తే మా ఫ్రెండ్ లాగే ఆవిడ చేసుకుంటాం. ఫ్రెండ్ అండి, ఫ్రెండ్షిప్ అండి, ఫ్రెండ్షిప్ చూసారా? ఇలా అనగానే అందరూ అలాగ వచ్చేసారు. స్నేహం అంటే ఈజీ కాదు. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేనా జీవితం, స్నేహమేనా శాశ్వతం. మాది పర్ఫెక్ట్ శాశ్వతం కాకపోతే 30 సంవత్సరాల నుంచి మేము ఇలా ముచ్చట్ల 30 సంవత్సరాల తర్వాత కూడా మేము ఇలా కూర్చుని ఆవకాయ పడుతున్నామంటే చూసుకోండి. 30 సంవత్సరాల తర్వాత కూడా ఆవకాయ పట్టగలిగారంటేనే ఫ్రెండ్షిప్. అది చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఎప్పటికీ పోదు కదా. అప్పుడు ఆవకాయ పచ్చడి పట్టలేదు కాబట్టి హనుమాన్ సినిమాలో ఆవకాయ పచ్చడి సాంగ్ మర్చిపోయాను నేను. ఆవకాయ పచ్చడి అందరూ కూర్చుని ఊరంతా ఎంత బాగా పట్టుకుంటున్నారు అనిపించింది. బట్ మన ఊరు రేంజ్ కి మనం బాగానే పట్టాం, మన ఊరు రేంజ్ కి మనం బాగానే కలుపుతున్నాం. మరి ఓల్డ్ సోలోగా ఒంటరిగా ఏదో చేసుకున్నాం తిన్నాం అని కాకుండా చక్కగా అందరం కలిసి ఇలా కలిపేసాం కదా బానే. ఎంత బాగున్నాయి చూడండి. నూనెలో ఊరి యాక్చువల్లీ ఇప్పుడు ఇంత కరెక్ట్ ఇలా ఉంటేనే కరెక్ట్. ఇది చేసి ఉంటే అన్ని కలిపి అది వేరే పచ్చడి, అది ఎల్లుల్లిపాయ పచ్చడి. యూజువల్ గా తమిళనాడులో ఆవకాయ పచ్చళ్ళు ఉండవు, పట్టరు. పడతారు కానీ మామిడికాయ పచ్చడి వేరే స్టైల్లో పడతారు, వడిమాంగా అలా అని పడతారు. బట్ మన ఈ ఆవకాయ మాత్రం తెలుగు వాళ్ళకే ఫిక్స్ చేసి పెట్టుకున్నారు అనుకుంటా. అదేమో నిజమే. ఆవకాయలు కావాలంటే ఆంధ్ర నుంచి తీసిందండి, విజయవాడ అక్కడ ఒక షాప్ నుంచి, అక్కడ విజయవాడలో నుంచి తీసుకుంటాం మేము. గుంటూరుదేమో కారంగా ఉంటుంది బాగా ఘాటు, ఇదేమో కొంచెం మన ఇంట్లో ఇక్కడ చేసింది కదా. ఈ మిరపకాయలేమో కొంచెం ఘాటు తక్కువ, అంటే ఎవరైనా తినగలరు. అది స్పైసీ ఉంటుంది. గుంటూరు కారం, మొన్న గుంటూరు కారం ఆవకాయ వస్తే మా అమ్మాయి అంది, గుంటూరు కారం హైలీ ఫ్లేమబుల్ విత్ కారం కారం కారం. నిజమే. సో పికిల్ అంటే ఆంధ్రానే అంతే. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ శాంతి. షీ కెన్ మేక్ ఆవకాయ ఆఫ్ ఆంధ్ర అండ్ చెన్నై, ఎనీథింగ్ ఎల్స్ ఆల్సో. వంటనే రాదు, ఫ్రూట్స్ కట్ చేయడం రాదు,
ఇది బాగుంది మాకు ఇండానికి కూడా. అది మ్యాంగో కట్ చేసి దాంట్లో ఆవకాయ ఊరగాయ చేసేసి ఇన్ని చేసేస్తుంది. Really, you need to be proud. We are also proud of her. ఎందుకు అంటే అసలు ఏం చేసినా అన్నీ తెలుసు, అన్ని ఫాస్ట్ గా చేసేస్తారు. ఫ్యామిలీ దాని లోపల యాక్టింగ్, దాని లోపల సాంగ్, డాన్స్, మరి కుకింగ్ లో ఇలాంటిది, యూట్యూబ్ మ్యూజిక్ ఛానల్ మర్చిపోయారు మీరు. అదే చెప్పారు, డాన్స్ సాంగ్. చిన్నప్పుడేమో తెగ డాన్స్ నేర్చుకున్నాము మేమిద్దరం అయితే. మరి ఎస్పెషల్లీ మేమిద్దరం అయితే ఒక్క స్టెప్ కారిపోయే చెమట్లు, ఆ ఎనర్జీ తగ్గకుండా 2.5 గంటలైనా చేసేసేవాళ్ళం. పక్కాళ్ళకి మా ప్లేస్ ఇచ్చేవాళ్ళం కాదు. అసలు వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇలా 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 దూరి మా ప్లేస్ ఒక చూపులో తెలిసిపోతుంది. మాది ఫ్రంట్ రోలో సెంటర్ అనమాట. హైట్ కూడా సరిపోయింది, హైట్ కూడా సెట్ అయింది. ప్రాక్టీస్ వెళ్ళా అంటే సిన్సియర్ గా నీకు ఏ తోట ఉండేది కాదు. మాట్లాడడం అలా ఉన్న వాళ్ళకే డాన్స్ వస్తుంది, డాన్స్ వస్తే అన్ని వస్తాయంట అంతే. అలాగా భలే పర్ఫెక్ట్ గా అసలు కష్టపడి చేసేవాళ్ళం. ఆ డాన్స్ నేను ఎక్కువ యూజ్ చేసుకోలేదు, ఈవిడ పెద్ద యూజ్ చేసుకోలేదు. క్లాస్ లో మాకు బెస్ట్ డాన్సర్స్ అని అవార్డులు కూడా ఇచ్చేవాళ్ళు. కానీ మాకు స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ పైన దుమ్ము లేపే అవకాశం అయినా కూడా టీవీ మూలంగా ఛానల్స్, ఇప్పుడు జీ తెలుగు, స్టార్ మా షోస్ లో. అదేంటండి మీరు జాకీ గారితో డాన్స్ చేశారు కదా? చేశా, జాకీ గారితో డాన్స్లు అవన్నీ. అలా ఒక అదృష్టం అలాగనే కలిసి వచ్చింది నాకు. డాన్స్ ప్రాక్టీస్ చేసినందుకు, నేర్చుకున్నందుకు, పర్ఫామ్ చేయడం అంతే. ఇంకా చాలు, ఇంకా కలపొద్దు అంతే. ఇది అయిపోయింది. మా ఆయన వస్తే ఆ రోజు మీకు చెప్పడం, మనకి వెనకాల మనం ఆవకాయ పచ్చడి పడుతున్నప్పుడు వెనకాల కొన్ని సర్దుతున్నారు కదా క్లీనింగ్, అది ఇందులో కలిపామన్నమాట ఆవకాయ పచ్చడి. అది ఎందుకు అప్పటికి ఆ వీడియో చేసేసి ఇది ఇంకొకటి ఉంది. జాకీ గారు ఎక్కడా? పచ్చడి పట్టేసింది, దీన్ని తీయాలి. మా ఆయన ప్రశాంతంగా ఒక్క నిమిషం కూడా ఉండనివ్వను. మా ఆయన పోయిన జన్మలో నన్ను ఏదో చేస్తుంటారు పోయిన జన్మలో, ఆ పగన ఈ జన్మలో తీర్చుకుంటున్నట్టు. అది వస్తున్నారు చూడండి, ఎలా వస్తున్నారు చూడండి. దాని నుంచి నీకోసం వెయిటింగ్. ఇది మనం ఇద్దరం కలిసి స్పెషల్ గా ఆ రోజు అది మిగిలిన ముక్కలతో పెట్టాం కదా. ఓపెన్ ఓపెన్ ఓపెన్. సూపర్ ఉంది. మీ చేయి పడింది, చెప్పు. మనందరం చేసాం, ఇది కలుపు. ఎంత బాగా చేశారు చూడండి. మా ఆయన నూనె సరిపోద్దని విన్నగా ఆడాళ్ళు అస్సలు మాట వినరు. అది మొగుడు చెప్తే అస్సలు వినరు. నీకు తెలీదు, నీకు తెలీదు. నూనె ఎక్కువైపోతుంది. రెండింటిలో సరిపోయిందండి. ఇప్పుడు నూనె సరిపోయింది, నూనె తెచ్చిన వేస్ట్. పర్లేదండి, ఇంకో పచ్చడి పెట్టుకుందాం. అవును, మళ్ళీ పడదాం. గార్లిక్ ఉంది కదా? అవును, దాంట్లో పెడతా. అవును, గార్లిక్ పచ్చడి దంచి ఇంకా వెరైటీగా. మనకి చాలా మంది ఆవకాయ మేకింగ్ వీడియోలో అన్నారు కదా, డాక్టర్ గారిని అడగండి. వెల్లుల్లి ఆవకాయ చాలా మంచిది ఆరోగ్యానికి, ఒక విధంగా మంచిది. అది బాగా తిప్పుతారు. మా ఆయనకి బాగా గరిటె తిప్పడం. చూడండి, 2 నిమిషాల్లో కలపడం అయిపోయింది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, తర్వాత మగవాళ్ళందరూ ప్లాన్ చేసి ఆడవాళ్ళకి వంట చెయ్యాలి అని తోసేశారు. ఆ కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఇన్ని వదిలేసి ఆడపిల్లల కట్నం తేవడం, అమ్మాయిలు వంటలు చేయడం స్టార్ట్ అయ్యాయి. అది ఇప్పుడు మళ్ళీ మనం సీరియస్ గా తీసుకోకండి, అస్సలు సీరియస్ గా తీసుకోకండి. అప్పట్లో భర్తలు భార్య మీద ప్రేమ కోసం హెల్ప్ చేసేవాళ్ళు అనుకుంటా ఒక సీజన్ లో. తర్వాత మగాడేంటి పని చేసేదని ఒక స్టేజ్ వచ్చింది. ఆ కన్యాశుల్కం వల్ల కట్నం అయ్యింది. ఇప్పుడు అలా అలా మారి ఇప్పుడు మళ్ళీ ఇలా షేరింగ్ ఇస్ కేరింగ్ వచ్చింది. షేరింగ్ ఇస్ కేరింగ్ లాగా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మన జాడీలకి ఎత్తాలి జాకీ గారు. ఓకే అండి, అంతే. మనం పెద్దగా తేవాలి. చక్కగా జాడీలకి ఎత్తేస్తారు చిన్నప్పుడు. అది నాకు ఆ వర్డ్ భలే ఇష్టం, జాడీలకి ఎత్తేసారా, జాడీలకి ఎత్తేసారా అని.
సో అలా ఇదంతా జాడీల్లో స్టోర్ చేసుకునే వాళ్ళు. మనం ఇప్పుడు అంత పెద్ద పెద్ద బాణలు జాడీల్లో స్టోర్ చేసుకోవట్లేదు. బట్ నాకు ఇష్టం అని జాడీలు కూడా షాపింగ్ చేసి వచ్చాం అనమాట. సో చిన్నప్పటి మెమరీస్ కోసం. నైస్, వేసేయండి. సూపర్. ఆవకాయ చప్పట్లు. ఆవకాయ చప్పట్లు తిన్నాక ఊరించే చప్పట్లు. నూనెతో పాటు తీయాలి. వచ్చేస్తుంది. జాడీల్ని తీసుకొచ్చాక శుభ్రంగా కడుక్కొని మళ్ళీ కడిగి శుభ్రంగా ఆరబెట్టి చక్కగా పొడి గుడ్డతో తుడిచేసి అప్పుడు స్టోర్ చేస్తున్నాము. బట్ ఇప్పుడున్న సీజన్స్కి అంటే మేమేం చేస్తున్నాం తెలుసా, చాలా ఇయర్స్ కానీ ఆవకాయ పచ్చడి పట్టిన 2-3 డేస్లో ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది ఎప్పటికీ అదే రంగు అస్సలు మారదనమాట. ఎందుకంటే ఇప్పుడున్న కారాలు, ఆ కాలంలో అంటే మంచి మంచి కారాలు, మంచి మంచి ఉప్పులు, కాయలు అలా ఉండేవి. ఇప్పుడు మనం మాత్రం ఫ్రిడ్జ్ సంవత్సరం అంతా ఇదే కలరు. మెయిన్ ఆవకాయలో మనకి మెయిన్ ఏంటంటే రంగు. ఆ రంగు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రంగు పోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. బట్ ఎంత స్టోర్ చేస్తాం, సంవత్సరానికి సరిపడా కదా. ఇప్పుడంటే మనం ఇంత డబ్బాల్లో అలా పెట్టుకుంటున్నాము. బట్ ఆ కలర్ మాత్రం సంవత్సరం తర్వాత కూడా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. ఈ జాడీ మాత్రం సూపర్ ఉంది, నాకు బాగా నచ్చింది కాబట్టి జాడీలు ఈసారి ఎలా ట్రై చేద్దామని తీసుకొచ్చారు. షాపింగ్ చేశారు. వీడియో కూడా తీశారు రేఖ గారు. ఆవిడ ఎంత సీరియస్గా చెప్తున్నారు తెలుసా, షాపింగ్ చేశారు. అదేదో ఆవిడ తెలియనట్టు, నేనేదో ఆవిడ చెప్పినట్టు కాదు, ఆవిడే తీసుకెళ్లారు. ఆవిడే రీల్స్ చేయించి ఆవిడే షూట్ చేశారు. కాజాగూడలో అవన్నీ కొన్నాక ఆవిడ వీడియో తీశారు, పెట్టి కొన్నారు. క్లారిటీగా కొన్నారని చెప్పారా. సో లలిత గారు కాదు, లలిత టిష్యూ అమ్మ. అన్నము, టిష్యూస్, అన్నం తెచ్చేసుకుని తిందాము. ఇప్పుడు అసలు వెయిటింగ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవకాయ పచ్చడి పట్టారే అనుకో, చిన్నప్పుడు మనల్ని ఇప్పుడంటే ఇదిగో పబ్లిక్ అయిపోయింది కానీ అప్పట్లో రానిచ్చేవాళ్ళు కాదు, అస్సలు చూడనిచ్చేవాళ్ళకి. వావ్ అంటే ఏంటి, వావేంట్ వావ్ ఉండేది కాదు కదా, అప్పా అనకూడదు అనమాట. అప్పుడు ఆ వావులు సూపర్ లేవు కదా, ఆ భాషలు మనకు అప్పుడు లేవుగా. అప్పుడు ఏంటి, అప్పా ఎంత బాగుంది అంతే. తిట్టకుండా పెద్దాళ్ళైతే అస్సలు ఎవరు రానిచ్చారు, ఈ అమ్మాయిని ఎవరు రానిచ్చారు, ఎందుకు రానిచ్చారని ఏంటంటేనంట ఆ కన్నును అనేది లాగేస్తాట రుచి అంతా. అందుకని రానిచ్చేవాళ్ళు కాదు. అసలు పిండి వంటలకు కానీ ఆవకాయ పచ్చళ్ళకి కానీ అస్సలు రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడంతా మనం ఏంటంటే హౌ టు మేక్ ఆవకాయ, హౌ టు స్టోర్ ఆవకాయ అని ఇలా వీడియోలు చేస్తూ చక్కగా ఇలా అందరికీ. ఇప్పుడు ఎందుకే నాకేమనిపిస్తుంది తెలుసా, అందరూ ఏమన్నా బాగా పట్టావు, బాగున్నారంటే అదొక బ్లెస్సింగ్గా ఫీల్ అవుతాను నేను డెఫినెట్గా. సో మీరు అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. మేము ఇలాగ ఆవకాయ పచ్చడి స్టోర్ చేసేసుకొని చక్కగా మీ అందరికీ తినిపించలేను, కానీ ఈరోజు మాత్రం మేము అందరం తినబోతున్నాము. ఆవకాయ వెయిటింగ్ అసలు దాని నుంచి అన్నం ముద్దలు. ఏది పెడతారు ఫస్ట్? మీకు 2 పెడదాం అనుకున్నాను. పింకి పాంకి ఆడతారా? ఆవకాయ అట్లా అదే గిగ్గిపెట్టి కోడి అయితే ఓకే, ఇదే అయితే అలా సరిపోతుంది. మా అనిల గారు ఎంత బాగా వంట చేస్తారంటే అది నూనె పోస్తున్నారు చూడండి. మా ఆయన నాతి చిరామి చెప్పారు, స్ట్రాంగ్గా చెప్పారు, గట్టిగా. అంటే తెలుసు కదా నీకు తెలీదా నాతి చిరామి అంటే? చెప్తున్నారు, స్ట్రాంగ్గా చెప్పట్లేదు ఎవరో, గట్టిగా చెప్పించాలి. అది మాత్రమే లాస్ట్లో డైలాగ్ మాత్రం గట్టిగా చెప్పడం అలవాటు కదా అవతల క్యూ కోసం. మేము డైలాగ్ ఫినిష్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా చెప్తాం అనమాట, క్యూ అందుకోవాలి వాళ్ళు. సో అలాగే నాతి చిరామి అని గట్టిగా చెప్పుంటారు, మా ఆయన గట్టిగా చెప్పేశారు. సో అలా బాగా వేస్తారండి.
నూనె తీసేయండి, ఆ నూనె తీసేయండి అంటున్నారు. మేమేమో అర్థం కాక నూనె కదా ముక్కలన్నీ తీసాక నూనె తీస్తామంటే ఆవిడ పక్కకి వెళ్ళి చెప్తున్నారు లాస్ట్లో గుజ్జు ఉంచరేమో, ఓన్లీ నూనె మిగులుతుందేమో అని అంట. అన్నం కలపడానికి గుజ్జు ఎక్కువ ఉంటుందా? అట్లా ఎత్తిపోసారు నూనె అంత వద్దు. నూనె ముక్కలు కూడా నక్కర్లు తీసేయచ్చు. ఇంత ఇప్పుడు అన్నం ఇందులో కలపొద్దు అయినా అన్నం కలపాలి. తరతరాలుగా వచ్చిన ఆచారం ఇది. అసలు దీనికోసమే మేమందరం వెయిటింగ్ సమ్మర్ హాలిడేస్ లో. ఆవకాయ అన్నం అంటే నెక్స్ట్ డే నుంచి ఆవకాయ ముక్కేస్తారు. కొత్త ఆవకాయ కదా 4 రోజులు పెడతారు, తర్వాత వద్దొద్దని దాచేస్తారు. ఏంటంటే సీజన్ రావాలి, మళ్ళీ వర్షాకాలము చలికాలము ఇది తీసేస్తాం. సో ఇలా జాడీల్లోకి చక్కగా ఎత్తి పెట్టేశారనమాట, తీసి పెట్టేశారు. జాకీ గారు, అనిలా గారు, రేఖా గారి సహకారంతో, నా పర్యవేక్షణలో, నా పర్యవేక్షణ కరెక్టే చెప్తాను. నా గురించి నాకు తెలిసినంత అసలు ఎవరికి తెలీదు. సో ఇలా చేసిన తర్వాత నాకు బాగా గుర్తు, వాసికం అంటారు కదా దీన్ని, వాసికం కట్టడం అనమాట. సో ఇలా వేసి క్లాత్ ఇలా పెట్టుకొని చక్కగా, ఇది కూడా కట్టి గట్టిగా ప్రతి ఒక్కళ్ళని టచ్ చేయనిచ్చేవాళ్ళు కాదు. తర్వాత మంగళవారాలు శుక్రవారాలు పచ్చడి తీయకూడదు జాడీల్లో నుంచి, వేరే రోజులు తీయాలి. అంతా అంటే శుద్ధిగా ఉన్నప్పుడే తీయాలి అనమాట. అన్ని జాగ్రత్తలు పాటించారు కాబట్టే సో అన్ని జాగ్రత్తలు పాటించారు కాబట్టే ఆ పచ్చళ్ళు నిలవ ఉండేవి. అది మా ఆయన వచ్చేసారు. ఇది కొంచెం కట్ చేసి మనం తాడు కట్టాలి, కట్ చేసేద్దాం, తెచ్చేస్తారు. అదే నేను చేద్దాం అనుకున్నా కూడా మా ఆయనలో టైంకి వచ్చేస్తాను. నువ్వు ఇది అన్నం కలిపేసి తినేయడమే, నువ్వే నువ్వు కలుగురా, నువ్వే కలుపుతావు. నేను చూసారా మా ఆయన కలుపుతారు అనుకున్నాను, అయినా కూడా కట్టద్దు. కరెక్ట్, బాగా చెప్పారు మీరు. నేను అందుకే ఆగాను యాక్చువల్లీ. మా ఆయన చెప్పిన వెంటనే ఆటోమేటిక్గా లేచిపోతాను అలా, చెప్పిన వెంటనే చేసేయాలని. మీరు లేకపోతే ఏమైపోద్దాన్ని ఇప్పుడు. నెయ్యి తెస్తున్నారు. తాడు కట్టేసి మా అమ్మ గట్టిగా నేను చేతులు కడుక్కొస్తా. తస్మే చూసారా, ఒక అందరు మన ఆడియన్స్ కూడా మిస్ అవుతారు ఇప్పుడు. తస్మే ఎక్కడ, రేఖా గారు ఉన్నారు హరిత పక్కన, తస్మై ఎక్కడ, తస్మై ఎక్కడ. సో ఇలాగా చక్కగా పెట్టి దీన్ని చాలా జాగ్రత్తగా భద్రమైన ప్లేస్లో, చాలా అంటే ఇప్పుడంటే మనకు స్టోర్ రూమ్లు అలా వచ్చినాయి. ఇప్పుడు అటక మీద పెట్టేవాళ్ళు కదా, దించేవాళ్ళు కాదు, మగవాళ్ళతో దింపించేవాళ్ళు. ఆడవాళ్ళు శుభ్రంగా స్నానం చేసి పర్ఫెక్ట్గా ఉంటే తీసేవాళ్ళు. సోమవారం అలా రోజులు, ఆదివారాలు అలా పచ్చళ్ళు తీసి పెట్టేవాళ్ళు. అది కూడా ఎవ్రీడే పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం చూడండి ఫ్రిడ్జ్లో తీసి వాళ్ళ ఆవకాయ తినాలనిపిస్తే తినేస్తాం, కానీ అప్పుడు అలా కాదు కదా. ఆవకాయ వేసవ కాలంలో 10-15 రోజులు పెట్టేవాళ్ళు. తర్వాత ప్యాకప్ పెట్టేసి మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవ్వాలి, అప్పటికి తీసేవాళ్ళు అనమాట. సో అలాగా మా ఆయన వచ్చారు. సో ఇదైతే సెట్. ఒక డబ్బా అయితే ఇందులో చెప్పాను కదా ఫ్రెండ్స్ కోసం ప్యాకింగ్ అని, అది చేసేసి అందరికి ఫ్రెండ్స్ అందరికి చక్కగా మంచి ప్యాకింగ్ చేసేసి ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాం. ఆ డబ్బా ఇప్పుడు ఈ డబ్బా అంతా ఇందులో వచ్చేసింది. ఇప్పుడు అన్నం కలిపి తినేద్దాం. ఆవకాయ కమింగ్ అంట. లేదు ఇది జస్ట్ ఎక్కువైపోతుందని. సో ఇది ఊట తర్వాత దోశల్లో వేసుకుని తిన్నా. ఇప్పుడు అన్నం పెట్టు మామో, పెట్టాలండి. చూసారా ఆవకాయ అంట. థ్యాంక్ యూ. ఏం కాదు.
ఇలాగా ఇది అన్నమాట పండగ అంటే ఆవకాయ పచ్చడి పండగ ఇది. ఒక ముద్ద నెయ్యి లేకుండా తినాలి, నెయ్యి లేకుండా తినాలి. కొంచెం అన్నమా సరిపోద్దేమో అనుకుంటున్నాను నేను. కాదు కాదు, అవే ఇంకా కలపాలి. సో ఒక్క నిమిషం, ఏదేమైనా సరే పాపం ఒక్క నిమిషం, ఏదేమైనా సరే ఎంతైనా సరే జాకీ గారి కష్టం చాలా ఉంది ఇందులో. ఫస్ట్ ముద్ద మాత్రం ఎందుకంటే పాపం ఇంత అసలు నాకెందుకులే అని ఒక్క మాట ఎప్పుడు చిరాకు పడ్డం కానీ ఏమి లేదు. పురుషుందా మా ఆయనకి ముక్క కూడా ఇస్తాను. చాలా ముక్క పెడతాను. నెక్స్ట్ ఒక ముద్ద పెడతారు మా అమ్మాయికి అంట గిన్నెలో. చేయి మాత్రం పట్టు బంగారం, నువ్వు చేయి చక్కగా పడుతుందమ్మా. అది అంతే. స్వాహా. ముక్క కూడా పెడుతున్నాను. చిన్నదా ముక్క. సో అప్ప ఇంకో బంగారం పట్టుకోండి, కుట్టీసుకో. అది నెక్స్ట్ చెన్నై అంట. కాదు వెల్లుల్లిపాయ ఇస్తా, వెల్లుల్లిపాయ. అదిగో అదే స్మాల్ ఓరు వెల్లుల్లిపాయతో. అసలు వెల్లుల్లిపాయ లేకపోతే ఆవలేకపోతున్నారట ఈవిడికి ఇప్పుడు చక్కగా. పెద్ద చెయ్యి కదా రేఖగా. ఇలాగేనండి బొమ్మరిల్లు సినిమాలలాగా సిద్ధార్థ పరిస్థితే నాది. ఆ సినిమా చూస్తే నాకు ఎంత ఇష్టం అవుతుందంటే తిరిగి చూస్తే మీ చేతిలోనే ఉన్నాను కదా, నాకెప్పుడు ఫ్రీడమ్ లేదు కదా. ఒక ఫస్ట్ హాఫ్ అంతా ఒకరి చేతిలో, సెకండ్ హాఫ్ ఒకరి చేతిలో, ఫైనల్లీ ఎవరొకరి చేతిలో, నా చేతిలో. ఎప్పటి నుంచి ఎదురు చూస్తుందో. థ్యాంక్ యూ. మీకు ముక్క వెల్లుల్లిపాయ ఏదైనా కొంచెం చిన్న ముక్క. అట్లా పట్టుకుని కూర్చోకు. ఫోటో అంటే కొంచెం మదలపాది. రెండోసారి ముద్ద తీసుకోవాలి. సూపర్. అదిగో చూసారా, నెయ్యి లేకుండానే చాలా బాగుంది. ఆవపిండి ఘాటు రావాలి. ముక్క ముక్క అదిగో మళ్ళీ జాకీ గారు పెట్టుకుని చేతిలో పర్లేదు యాక్టింగ్ చేస్తారు. చూసారా అసలు ముక్క పెట్టి నా సాపడరా. ఎంత టేస్టీగా ఉందో మురుగా మురుగా. ఆహా, ఫస్ట్ ఆవకాయ ముద్ద కొత్త సంవత్సరంలో చక్కగా పట్టి స్వర్గం ఎక్కడో లేదు. ఎక్స్ట్రా
కాదు ముక్క తొందరగా ఊరిపోయింది. అందరూ మామ చూసా నేను ఏమన్నా చేద్దాం అనుకుంటానండి. జాకీ గారు వంట చేద్దాం తినిపిద్దాం అంటే తినరండి. అమ్మో మా ఆయనకి అసలే సిగ్గు. పట్టు అక్కడే మా అమ్మాయి గిన్నె అంట. పాపకు డబ్బా తీసుకురండి. ఇది మా అమ్మాయికి ముక్క అమ్మ, ఒకటే ముక్క ఇలాగా పట్టుకో చాలు. బాయ్ బాయ్. అలా అనకూడదు, పట్టండి. అసలే కొత్త ఆవకాయ. ఏం కంట్రోల్, ఎప్పుడు చేసుకునేదే కదా. సో థ్యాంక్ యూ. నాకు ఆశ అనమాట, నేను మిస్ అయినవన్నీ మా పిల్లలు మిస్ అవ్వకూడదని. అమ్మమ్మలు నాన్నమ్మలు ప్యాంపర్ చేసే లైఫ్ మాకు బ్లెస్డ్ కాదు ఈ జన్మలో. బట్ మా పిల్లలకు మాత్రం మేము బాగా చేసి పెట్టాలని నా కోరిక. మీరు అందరూ బాగా బ్లెస్ చేయండి. అమ్మమ్మలు ఇది పంపించారు, నాన్నమ్మ ఇది పంపించారు అంటే చెప్పుకోవడానికి ఎంత పట్టుకోండి, ఎంత బాగా అనిపిస్తుంది కదా. అమ్మమ్మలు తాతమ్మలు వీళ్ళు ఉన్న వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. అస్సలు మిస్ అవ్వకండి. ఎంత టైం లేకపోయినా హాలిడేస్లో అన్నా పోయి చక్కగా ఎంజాయ్ చేయండి. తింటే చూడాలనుందంట. నేను అసలు ఆవకాయ చెప్పాను కదా, మనకు ఆవకాయ ఉంటే సార్ మీరు బిర్యానీ పెట్టినా నాకు వద్దు. రెండో ముద్ద, ముచ్చటగా మూడో ముద్ద. మూడు ఎందుకు 4 తిన్న 4 స్తంభాలలాగా వేదాలు 4 పాదాల మీద నడిచినట్టు. ఎందుకు అవును, బాక్స్ లో పెట్టేస్తే స్పూన్ వేసుకుని తినేస్తుంది. వేయండి. సో ఇంకో ముద్ద కూడా నేనే తింటా. జాకీ గారు పెడదాం అనుకున్నా కానీ ఏం చేయాలంటే మీరు అమ్మ ముద్ద అలా తినేయాలి. మీ సిస్టర్ ముద్ద చిన్నప్పుడు ఊరు వెళ్ళినప్పుడు అమ్మమ్మ కలపడము అవన్నీ మాకు చూపించారు వారు కాదు. ఎందులో కలిపారు అందులో వచ్చి రెండు అనగానే మేము అందరం పొలోమని వెళ్ళేవాళ్ళం. అందులో వేడి ఫ్రెష్ వెన్న ఈ ఆవకాయ పచ్చడి వేసి కలిపి మా అంటే 10 మంది ఉంటాం. మళ్ళీ రెండోది ఎప్పుడు వాళ్ళు వచ్చే వరకు మన కంగారే ఉండేది. అసలు అవన్నీ కదా హ్యాపీ మూమెంట్స్. అది వెయిటింగ్, చిరాకు ఉండేది కాదు, ఆశగా ఉండేది తినాలని. అలా తర్వాత రోటి ముద్దలు తెలుసా మీకు? రోటి పచ్చడి చేసి నాకు చాలా రోజుల నుంచి అసలు రోలు నేను రోజు కడిగి పెడతాను. పత్రం బండ అన్ని కడిగి పెడతా, కానీ చేసుకునే టైం అసలు ఏంటో సెట్ అవ్వట్లేదు. ఇదే పనిలో మనం నెక్స్ట్ చేసేద్దాం. ఎన్ని గోంగూర అసలు ఆ పచ్చడి చింతపండు పచ్చడి అంటారు. పచ్చిమిరపకాయలు చింతపండు వేసి నూరుతారు. పాలకూర కూడా బాగుంటుందట. అదిగో మా అమ్మాయి సెకండ్ సర్వింగ్ వచ్చింది, చాలా కమ్మగా ఉంది. మా అమ్మాయి ఆవకాయ పచ్చడి. యాక్చువల్గా మేమిద్దరం కారం ఫ్రెండ్స్, మా అమ్మాయి నేను. నైసా, థ్యాంక్ యూ బాబు. సో ఇది లైఫ్, ఇదేరా జీవితం. అంతే, ఇంతకు మించి ఇప్పుడు మనం ఒక్క నిమిషం అన్నా చీరల గురించి కానీ నగల గురించి కానీ ఆలోచించామా? లేదు కదా. సో ఎంత పవర్ఫుల్ అండి అవన్నీ. అవి చాలు అనిపించు. పర్ఫెక్ట్ మైండ్ అసలే చాలా తీసుకురాల్సిందే. కానీ అదే అనమాట, కడుపు నందిగా రాగానే మనం భోజనం పెడతాము. అది ఆతిథ్యం అనేది తృప్తి పరుస్తుంది అనమాట మనిషిని. ఇంకేది ఇచ్చినా తృప్తి ఉండదు. బట్ ఏదేమైనా మేము అంటే ఎన్ని చేసినా కూడా ఆలోచిస్తాం కదా, అలా మాట్లాడుకున్నాం అనుకో. నగలు ఇంతసేపు మనం ఆవకాయ పచ్చడి, అమ్మమ్మ తాతమ్మ అలా తినేవాళ్ళు ఇవే మాట్లాడుకున్నాం. అదే మనం సంస్కృతిలో ఉన్న గొప్పతనం అనమాట. మన ఈ ఫుడ్ అన్ని సంస్కృతి అనగానే ఓన్లీ పూజలు అవి కాదు కదా. మన పచ్చళ్ళు, వంటలు, తిండి, సాంప్రదాయాలు ఇవన్నీ అనమాట. అదే పవర్ఫుల్ థింగ్. ఇది ఇలాగే మనందరం కొనసాగిద్దాము. చక్కగా ఆవకాయ పచ్చడి సమ్మర్ రాగానే ఆవకాయ పచ్చడి పట్టుకుందాం. ఆషాఢ మాసంలో గోరింటకు పెట్టుకుందాం, శ్రావణ మాసంలో పూజలు చేద్దాం, కార్తీక మాసంలో దీపాలు వెలిగిద్దాం. ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఆ సంస్కృతిని కొనసాగిద్దాం. మన పిల్లలకి అవే ఆస్తులుగా ఇద్దాం. మెయిన్ ఆస్తులు అవే పిల్లలకి. సో ఇలాగే మేము మాట్లాడుతూనే ఉంటాం, కానీ అందరికి నోరు ఉడుతుంది. నేను
పొద్దున్న నుంచి చేతిలో పెట్టుకుని కబుర్లు చెప్తున్నాను అనమాట. సో ఇలాగే కొనసాగిద్దాము. మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేయండి. మీరు అందరూ ఆవకాయ పచ్చళ్ళు బాగా పెట్టుకుంటారు చక్క ఊర్లో అంతా స్పెషల్గా. మీరు కూడా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేశారనే అనుకుంటున్నాను. ఇంకా తర్వాత నుంచి మా ఆయన ఓన్లీ ముద్దపప్పు ఆవకాయ ఆమ్లెటే ఇక మన ఇంట్లో. అప్పడం వెజిటేరియన్ అయితే అప్పడం, నాన్ వెజ్ డే అయితే ఆమ్లెట్ అనమాట. అది ఫిక్స్. ఇక నెక్స్ట్ డేకి ఇక ఎలా ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ఆ వీడియో కూడా ప్లీజ్ చేద్దాం. సో ఇప్పుడైతే వీళ్ళకి ముద్దులు పెట్టేస్తాం. మీరు ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హెర్తా జాకీ యూట్యూబ్ ఛానల్. కానీ నేను చెప్పేది ఒకటే, మీరు అందరూ ప్రతి క్షణాన్ని ఏదైతే మన ముందుందో దాన్ని ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉండండి. ఓకే, బాయ్ బాయ్. రెడీ.